నేను కారు వేసుకుని ఇంటి దగ్గర నుండి వస్తున్నాను. చిన్న రోడ్డు అది. ఆ రోడ్డుకి ఇది మొత్తం రోడ్డు అయితే ఇక్కడి వరకేనేమో షాప్ ఉంది, బజ్జీలు బోండాలు అన్నీ వేస్తున్నారు. ఒక బండి ఏమి ఇక్కడ పెట్టాడు, ఇంకో బండి ఏమి ఇలా ఇలా అడ్డం పెట్టేశాడు. కారుకి వెళ్ళదు. వెళితే బండి రాసుకోవాలి. బండి రాసుకుంటే వాడు ఊరుకోడు. వాడు కావాలని పెట్టాడు. అక్కడ ఎవరి కొరకు పెట్టాడో తెలియదు. నేను ఆరను కొట్టాను. ఆరను కొడితే పాపం ఒక దయగలిగినటువంటి ఒక యవనస్తుడు, ఈళ్ళల్లో యవనస్తుడు, ఒక యవనస్తుడు అలాగూ బండి తీయడానికి పట్టుకుని కొంచెం అట్ట కదపంగానే, రేయ్ బండి ఉంచు, ఎవడొస్తాడో చూస్తా, బండి అక్కడే ఉంచాడు. మనమేమో చచ్చిన వాళ్ళం, బతికిన వాళ్ళం కాదు కదా. డి అంటే నీ బతికిన వాళ్ళమా కాదు. ఆ బండి మీద ఇంకో బండి మీదాడు నిలువుగా పడుకుని బజ్జీలు కాలు మీద కాలు బండి మీద వేసుకుని తింటూ బజ్జీలు తింటున్నాడు వాడు. బా ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు చెప్పండి. సరే, నేను అడిగి బండికి తగలకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసి యువతలకు వచ్చి ప్రార్థన చేశాను. ప్రభా,